1952 ఫిబ్రవరి 6వ తారీఖున 'తెలుగు స్వతంత్ర' అనే వారపత్రిక కోసం ప్రసిద్ధ కథా రచయిత కొడవటికంటి కుటుంబరావు గారు వ్రాసిన 'పెళ్లి చేసి చూడు' సినిమా రివ్యూ చాలా కొత్త విషయాలను ఇప్పటి వారికి కూడా తెలియజేస్తుంది. ఆ వ్యాసాన్ని యథాతథంగా ఈ పాడ్‌కాస్ట్ రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. ఆస్వాదించండి. కొడవటికంటి కుటుంబరావు గారి వ్యాసం. కొత్త రకం హాస్య చిత్రం. మల్లీశ్వరి లాంటి చిత్రాలు 1, 2 మినహాయిస్తే మన చిత్రాలన్నింటిలోనూ కొద్దో గొప్పో హాస్యం ప్రవేశపెడుతూనే ఉన్నారు. శివరావు, రేలంగి, కనకం, నలరామమూర్తి, సీతారామయ్య, వంగర మొదలైన హాస్యనటులు విధిగా మన చిత్రాలలో ఉంచబడుతున్నారు. అయినా మనకు నిజమైన హాస్య చిత్రాలు లేవు. మన చిత్రాలలో ఇప్పుడు ఉండే హాస్యం వెకిలిగాను, జుగుప్సాకరంగాను, సంసార స్త్రీలకు దుర్భరంగాను, సెన్సార్ సభ్యులకు చీకాకు పరిచేదిగానే ఉంటున్నది. ఇదంతా తప్పనిసరి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు మన చిత్ర నిర్మాతలు. ఇటువంటి వాతావరణంలో విజయ వారు అపురూపమైన హాస్య చిత్రం తయారు చేస్తున్నారు. అది 'పెళ్లి చేసి చూడు'. ఈ చిత్రం యొక్క రషెస్ ఇటీవల కొంతమందికి చూపబడ్డాయి. దీని షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కనుక ఇవి చూసిన వారికి చిత్రం చాలా చక్కగా అవగాహనవుతుంది. ఈ చిత్రం మన దక్షిణ దేశంలోనే కాక అఖిల భారత సినిమా రంగంలో వెలువడిన హాస్య చిత్రాలలో విశిష్ట స్థానం ఆక్రమించేలాగా కనబడుతోంది. ఏనాడో వెలువడిన 'బ్రహ్మచారి', 'కరోడ్‌పతి' చిత్రాలను గురించి ఇప్పటికీ చెప్పుకొని ఆనందించేవారున్నారు. కానీ న్యాయంగా 'పెళ్లి చేసి చూడు' హాస్యంలో అటువంటి చిత్రాల కన్నా కొన్ని విషయాలలో చాలా ముందుకే పోయింది. వాటికి దీనికి ప్రధానమైన తేడా ఏమంటే 'పెళ్లి చేసి చూడు'లోని ఇతివృత్తంలో హాస్యం లేదు. అమ్మడి పెళ్లిని మామగారు కట్నం కోసం లోభించి పెళ్లిపీటల మీదనే భగ్నం చెయ్యడము, అటు పిమ్మట అమ్మడి భర్త తన తండ్రికి తెలియకుండా భార్యతో సంసారం చెయ్యడానికి ప్రయత్నించి విఫలుడు కావడము, మనవణ్ణి చూసుకుని ముసలాయన రాజీ పడడము ఈ చిత్రానికి కథావస్తువు. ఇటువంటి సమస్య కథావస్తువులో హాస్యానికి తావిచ్చే సన్నివేశాలను అడుగడుగునా సృష్టించాడు రచయిత అయిన చక్రపాణి. ఇటువంటి విచిత్రమైన శక్తి హాలీవుడ్ చిత్ర నిర్మాతలలో ఒక్క లుబిడ్స్‌కు మాత్రమే ఉండేది. అతి సామాన్య సంఘటనల నుంచి లుబిడ్స్ ఎలా హాస్యం తవ్వుతాడో అతనికే తెలియాలి అని టైమ్స్ పత్రిక చాలా కాలం క్రితమే రాసింది. ఆ రహస్యం మన నిర్మాతలలో చక్రపాణికి చిక్కినట్టు కనిపిస్తుంది. 'పెళ్లి చేసి చూడు'లో ఒక్కటి కూడా హాస్యపాత్రగా ప్రత్యేకించదగినది లేదు. జీవితం తడిపిన రేగడి మన్ను ఎంత దర్పంగా, ఉపాయంగా, అభ్యాసంగా నడిచేవాడు కూడా దానిమీద ఎప్పుడో ఒకప్పుడు జారి పడకపోడు. ఆ పాలులోనే ఉన్నది హాస్యం. పాత్రకి, పరిస్థితికి సంఘర్షణ వచ్చి, ఈ సంఘర్షణలో పాత్ర అసహాయ స్థితిలో పడి, దాన్నుంచి బయటపడడానికి వ్యర్థ ప్రయత్నం చేసే క్రమంలోనే హాస్యం ఉత్పన్నమవుతుంది అనే సిద్ధాంతం మీద ఆ చిత్రంలో 16 పాత్రల ద్వారానూ అంతులేని హాస్యం సాధించబడింది. తన పాత్రలను అపహాస్యం పాలు చెయ్యడంలో చక్రపాణి లుబిడ్స్ లాగానే నిష్పాక్షికంగా వ్యవహరించాడు. సామాన్యంగా మన చిత్ర నిర్మాతలు కొన్ని హాస్యపాత్రలను సృష్టించి, ఆ పాత్రలను హాస్యనటులకు అప్పగించి, వారిని అచ్చుపోసి వదిలేసి హాస్యం సాధించడానికి యత్నిస్తారు. చిత్రంలో సృష్టి అయ్యే హాస్యం ఈ అభ్యాసానికి పూర్తిగా విరుద్ధం. 'పెళ్లి చేసి చూడు'లోని హాస్యానికి, ఇతర చిత్రాలలో హాస్యానికి ఇంకొక పెద్ద తేడా ఏమిటంటే, ఇతర చిత్రాలలో హాస్యం ప్రవేశించగానే కథ పక్కకు జరుగుతుంది. హాస్యనటుడు తన కుప్పిగంతులు పూర్తి చేసి తప్పుకున్నాక గాని తిరిగి కథ సాగదు. ఈ చిత్రంలో హాస్య సంఘటనల పరంపరతోనే కథ ముందుకు నడుస్తుంది. మన చిత్ర నిర్మాతలకు ఒక పెద్ద అపోహ ఉన్నట్టు కనిపిస్తుంది. అదేమిటంటే, విమర్శక దృష్టి గలవారు చూడదగిన చిత్రాలను సామాన్య ప్రజ చూడదని, సామాన్య ప్రజ చూసేటట్టు చిత్రాలు తీయాలి అంటే అందులో తుక్కు ప్రవేశపెట్టాలని. ఇది వట్టి అజ్ఞానమని 'పెళ్లి చేసి చూడు' ఖచ్చితంగా రుజువు చేస్తుంది. ఈ చిత్రాన్ని ఎంత అమాయక ప్రేక్షకులైనా చూసి ఆనందించవచ్చు. విమర్శనా జ్ఞానం గల ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని పాత్ర పోషణ, మనోవిజ్ఞానము, కథా సంవిధానం, వాతావరణ సృష్టి అద్వితీయంగా కనిపిస్తాయి. ఈ చిత్రానికి కథను రచించిన మనిషికి కళా సృష్టికి ఉండదగిన సాంఘిక తాత్విక ప్రమాణాలు ఉన్నాయి. ఆయనకు సంకుచిత్వము, స్వార్థము, వంచన అంటే అమితమైన ద్వేషం.
హ్యుమానిటేరియనిజంతో కూడిన అరాచకం మీద ఆయనకు ప్రీతి ఉన్నది. ఈ 2 లక్షణాలు లుబిడ్జ్‌లో మనకు కొట్టుకు వచ్చినట్టు కనిపించేవి. ఈ చిత్రంలో వియన్నా అనే పాత్ర ఒక విచిత్ర సృష్టి. వియన్నా బ్రతికి చెడ్డవాడు. జీవితమంతా వంచనతోనే నడుస్తుంది అని అనుకునేవాడు. కానీ ఆయనలో మానవ ప్రేమ ఉన్నది. అడ్డమైన వాళ్ళందరినీ ఆదుకోబోతాడు. నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని ప్రోనోటు రాసి, కట్నం కింద పారేసి ఒక పెళ్లి, ఎవరి పెళ్ళైనా సరే, ఒక పెళ్లి జరిపించి, ఆ పెళ్లి కోసం తాపత్రయపడే వారికి ఆనందం చేకూర్చడానికి వీయన్నకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. దారిన పోయే వాళ్ళను పిలిచి భోజనాలు పెడతాడు తన గొప్పతనం చాటుకోవడానికి. అయితే స్వార్థ సంకుచితత్వాలు లేవు. ఇతరులకు మంచి చేయబోయి వారి పీకల మీదికి తెస్తుంది. అయినా ఈ పాత్రను చక్రపాణి ఎంతో సానుభూతితో చిత్రించాడు. అయితే చౌకబారు రచయితల్లాగా చక్రపాణి తన సానుభూతిని పక్షపాతవాదికి మారనివ్వడు. వియ్యన్న అంతవాడు కూడా జారుడు జీవితంలో జారిపడవలసింది. నిజమైన హాస్యం వెంట ఎప్పుడూ ఉండే కరుణ పెళ్లి చేసు చూడులో మనకు అపారంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉత్తమ సాహిత్య లక్షణాలు కొల్లలుగా ఉండి కూడా ఆబాలగోపాలానికి అతి సులభంగా రక్తి చేకూర్చుతుంది. అటువంటి చిత్రాలు తీయడం సాధ్యం కాదనే వారందరికీ ఈ చిత్రం పెద్ద కనువిప్పు. పెళ్లి చేసు చూడులో మరొక చెప్పుకోదగిన విషయమేమిటంటే, ఇది ప్రయోజనంతో కూడుకున్న చిత్రం. ప్రయోజనం గల చిత్రాలు నిష్ప్రయోజనమని, వినోదం ఒక్కటే చిత్ర నిర్మాణానికి పరమార్థమని గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు ఎలుగెత్తి చాటుతూ మనల్ని వంచించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా అసత్యమేనని ఈ చిత్రం రుజువు చేస్తోంది. పెళ్లి సమస్యను ఈ చిత్రం సమగ్రంగా చిత్రించడమే గాక, దానిపై నిశితంగా వ్యాఖ్యానిస్తుంది. ఆడపిల్ల గలవాళ్ల కష్టాలు, మగపిల్లవాడి వైపు వాళ్ళ మనస్తత్వము, చెడిన పెళ్లి మరింత చెడగొట్టడానికి పైవాళ్లు చేసే యత్నాలు, డబ్బు అండ చూసుకుని మగపిల్లవాడికి పెళ్లి మీద పెళ్లి చెయ్యడానికి జరిగే యత్నాలు ఇందులో బాగా చూపబడ్డాయి. ఈ చిత్రంలో ఒక పెళ్లి కాదు, చిచింద్రి చిచ్చుబుడ్డుల పెళ్లి ఆటతో సహా 4 పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్లి యొక్క పరమార్థం గురించి తెలుసుకోవలసింది 4 పెళ్ళిళ్లలోనూ ఉంది. పెళ్లి చేసి చూడు ఇంకా 1-2 మాసాల దాకా విడుదల కాకపోవచ్చు. అది బయటపడి ప్రజాదరణ అపారంగా సంపాదించిన మీదట సినిమా రంగంలో ఇప్పుడు చలామణి అవుతున్న సిద్ధాంతాలు చాలా భాగం తారుమారు కావడమే గాక, సినిమా హాస్యాన్ని గురించి అభిప్రాయాలు కూడా చాలా గొప్పగా పరివర్తన చెంది తీరుతాయి.